హైదరాబాద్ నిజం చెప్తున్నా బ్రో, మసాలా బిర్యానీ హైదరాబాద్ మొత్తం సంక్రాంతికి కడుపు నిండా తినొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కూడా ఓకే, సెకండ్ హాఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అంటే ఫస్ట్ హాఫ్ ని బట్టి కంపేర్ చేస్తే ఏంటి ఇలా ఉందా అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అది చాలా ప్లస్ అయిందండి. ఆర్ఆర్ చాలా ప్లస్. త్రివిక్రమ్ గారు అంటే ఇంకా త్రివిక్రమ్ గారు ఇంకా సినిమాని నిలబెట్టిందే త్రివిక్రమ్ గారు. సెకండ్ హాఫ్ అంతా నిలబెట్టిందే త్రివిక్రమ్ గారు. స్టోరీ నార్మలే, ఆల్రెడీ ఆయన చేసినయే, కానీ ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు కదా ఆయన. ఆ మ్యాజిక్ చేశారు సెకండ్ హాఫ్ లో. ఆ మ్యాజిక్ చాలా సూపర్ గా కనెక్ట్ అయింది. నేను ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. నాకంటే ఫ్యాన్స్ అనేది నాకే కాన్సెప్ట్ కదా, జనరల్ ఆడియన్స్ గా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు చూస్తున్నాం, కింద బీసీ సెంటర్కి వెళ్ళేటప్పటికి చాలా భారీగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఎమోషనల్స్, తల్లికి కొడుక్కి సంబంధించిన ఎమోషనల్ ని త్రివిక్రమ్ గారు చాలా బాగా చూపించారు. ఇప్పుడు వరకు నేనైతే అలాంటి సీక్వెన్స్ వరకు చూడలేదు. అజ్ఞాతవాసి ఇవన్నీ కాదండి, అవన్నీ వద్దండి, అని త్రివిక్రమ్ గారు అల్టిమేట్ అంతే. బాగుంది బ్రో, నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు బాగున్నాయి. యా చూడ ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ సూపర్ గుడ్. యా మాస్ మూవీ, యా మహేష్ బాబు ఫస్ట్ మాస్ మూవీ. డాన్స్ మాత్రం మస్తు ఉంది, సూపర్ ఉంది. డైరెక్షన్ అయితే లైక్ త్రివిక్రమ్ మార్క్ లాగా లేదు కానీ, బట్ కంప్లీట్ మాస్ లాగా అయితే ఉంది. యా చాలా ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇట్స్ గుడ్ అండి, కాంబినేషన్ ఇస్ గుడ్, బాగుంది. నేను 2.5 ఇస్తానండి. స్టార్ట్. డాన్స్ బాగుందండి మహేష్ బాబుది, ఫస్ట్ టైం. ఇంకా మళ్ళీ కామెడీ టైమింగ్ బాగుంది, కలేజా లాగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఘాటుగా ఉంది. సూపర్ మూడు దగ్గర ఓకే బ్రో, గుంటూరు కారం సినిమా చూసాను. అసలుకి సినిమా అయితే వేరే లెవెల్ అని. అసలుకి మహేష్ బాబు మాస్ కల్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మాస్ కల్ట్ కి ఎవడైనా సరే కనెక్ట్ అయిపోయి అసలు మెల్ట్ అయిపోవాల్సి ఉందన్నమాట. అసలు మహేష్ బాబు స్టైల్ అయితే వేరే లెవెల్ లో ఉంది బ్రో. పోక్రీలో చూసామన్నమాట. ఆ స్టైల్ ఆ డైలాగ్ డెలివరీ గానీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చెప్తా ఉన్నాను, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చూపించాడు బ్రో. ఫుల్ మదర్ సెంటిమెంట్ అంటే మదర్ సెంటిమెంట్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్ కి కనెక్ట్ అయిపోదాం బ్రో. అసలు మహేష్ బాబు గారు ఎక్కువ లుంగి మీద సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. ఆ మిర్చి ఆటలో ఫైట్లు అయితే అసలు సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. దానికన్నా ఇంకొకటి హైలైట్ ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న. ఆ సాంగ్ అయితే మహేష్ బాబు డాన్స్ అయితే ఎరగ తీసాడనే చెప్పొచ్చు బ్రో. కామెడీ కూడా చాలా బాగుంది. రావు రమేష్ అన్న ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్న. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, కాకపోతే ఏంటంటే మదర్ సెంటిమెంట్ వల్ల అది కొంచెం అలా మాట్లాడుతున్నారు కానీ అన్న. హనుమాన్ వేరు ఇది వేరు అన్న, ఇది మదర్ సెంటిమెంట్ అన్న. అది దేవుడు సినిమా అన్న. సినిమా అయితే మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న. అదేంటంటే కొంచెం ఇంకా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా బెటర్ గా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సంక్రాంతి విన్నర్ ఇంకా 2 సినిమాలు ఉన్నాయన్న చెప్పాలా. నాకైతే ఇప్పటి వరకు అయితే మహేష్ బాబు గారే ముందున్నారనే చెప్పొచ్చు అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అన్నమాట. ఒకటే చెప్తాను, అత్తారింటి దారేది రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ టాక్ కానీ ఇదే మాట్లాడారు, అత్త కోసం ఏంది ఇదే అని. ఈ సినిమాలో కూడా అమ్మ కోసం మహేష్ బాబు గారు ఏడుస్తారనమాట. ఎవరికైనా తల్లే. మదర్ సెంటిమెంట్ చాలా గొప్పగా చూపించారు. దాన్ని మనం ఏంటంటే కిందకి దించలేమన్నమాట. సినిమా చూడండి, అత్తారింటి దారేది స్లోగా ఎలా మూవ్ అయిందో ఈ సినిమా కూడా అదే విధంగా స్లో అవుతుంది బ్రో. సినిమా అయితే చాలా బాగుందన్న. కామెడీ అయితే హైలైట్ బ్రో. థ్యాంక్ యూ. ఇటువంటి మదర్ సెంటిమెంట్ మూవీస్ రాలేదు, అది చెప్తాను. ఫస్ట్ హాఫ్ డ్రాగింగ్ అండి. ఫస్ట్ హాఫ్ అంటే నాకు అనిపించింది, బేసిక్ గా నాది కూడా తప్పై ఉండొచ్చు, శ్రీలీల ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ అదే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు సార్. సెకండ్ బాగుంది, అది బాగుంది. మహేష్ బాబు గారు టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అంటే నేనంటూ మిస్టర్ త్రివిక్రమ్ గారు లవ్ యూ. అండ్ మహేష్ బాబు గారు చాలా మంచి లుక్ లో కనిపించారు, నాకు బాగా నచ్చింది. అండ్ శ్రీలీల ఇస్ వెరీ క్యూట్ గర్ల్. దాని అమ్మదని వద్దులే కానీ మ్యూట్ పెట్టుకోరు బ్రో. ఆడ వేరే లెవెల్ గా కనిపించింది బ్రో, హీరోయిన్ మస్తు అనిపించింది నాకు. ఎప్పుడు అత్తని తెచ్చేవాడు, ఈసారి అమ్మని తీసుకొని వచ్చేసిండు అంతే. అంతకు మీకు ఏం చెప్పను నేను. చాలా బాగుంది బ్రో. యా, ఆ తాతని మాత్రం ఏమో వాడేసారు కానీ
కుర్చీని అయితే మడత పెట్టిండు, అది ఒక్కటి చెప్పగలుగుతా నేను. బస్ నిజంగా సూపర్ బ్రో, సినిమా అయితే ఎక్కడ పోరగొట్టలేడు, మంచిగా కూర్చోబెట్టిండు, మంచిగా నవ్వుపిచ్చిండు, మంచిగా ఏడిపించిండు. ఇక త్రివిక్రమ్ అంటే తెలుసుగా మనకి. యాక్చువల్ జై గుంటూరు గారు. సార్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. హీరో హోండా స్కూటీ బాబు కవర్ పోటీ అంతే. మొత్తం మారిపోయింది, మాస్ బాబు కోసమే చూడాలి. ఆ త్రివిక్రమ్ తమన్ అంత వేస్ట్, ఒక్కడు కూడా డ్యూటీ చేయలేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాబు డ్యూటీ, బుర్రపాడు అసలు. మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతే పర్లేదు. మహేష్ బాబు కోసం చెప్తున్నాను బ్రో, మహేష్ బాబు సూపర్ ఉన్నాడు. చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే స్టోరీ గానీ స్టోరీలో దమ్ము లేదు. మెయిన్ ఖాళీ క్లైమాక్స్ ఒకటి అలా మదర్ సెంటిమెంట్ ఒకటి చాలా బాగా చూపించిండు. అంతేగాని ఇంకా శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక శ్రీలీల తర్వాతనే కానీ డాన్సర్ ఆమె ఆడినట్టు ఆయన ఆడతాడు, కానీ ఆట రాదు ఏం రాదు, ఇంట్లో కూర్చోవాలి ఇక. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఫ్యాన్స్ మాత్రం, చాలా డిసప్పాయింట్. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ బి ఉంటారు. నేను వచ్చేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్. సలార్ మాత్రం నాకైతే చాలా సంతోషంగా ఉంది, బాగా హిట్ అయింది. అంటే నా ఫ్యాన్ అని నేను అట్లా అంటలేను, మూవీ చూసి మీరు మాట్లాడాలి, సినిమా చూసి మీరు మాట్లాడాలి. హనుమాన్ నేను 6 o'clock వెళ్ళిన. హనుమాన్ ఏమైందా? స్టోరీ ఏం లేదు. లాస్ట్ లా 30 minutes బాగుంది అన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు. సినిమా అయితే క్రేజీ ఉంది. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ క్లైమాక్స్ గానీ చింపేశారు మూవీని. క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్, మొత్తం తిరిగేషన్ టర్న్, చాలా బిగ్ టర్న్ అండి మూవీ. కానీ చాలా బాగుంది మూవీ. జై బాబు, నేను చాలా పెద్ద మహేష్ బాబు ఫ్యాన్. నేను కొంచెం కష్టం. మహేష్ బాబు ఫ్యాన్ ఇప్పుడు. మీరు చెప్పండి ఏ స్టెప్ కావాలి? కుర్చీ మడత పెట్టి ఇట్లా చేసిండు. మహేష్ బాబు స్టెప్ అంటే మా డాన్సర్ మా వేరే ఈ డాన్సర్ చేస్తాడు. డాన్సర్ మహేష్ బాబు ఫ్యాన్. రవితేజ కన్నా ఇది మహేష్ బాబుది శ్రీలీలది కాంబినేషన్ సూపర్ ఉంది. అయితే తను బాగుంది, చాలా బాగుంది, బాగా నచ్చింది. అంటే ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బాస్టర్. సినిమాలో నాకు స్టోరీ నచ్చింది. ఏ సినిమా అయినా ఒక సినిమా లోపలికి వెళ్ళేసి మనము థియేటర్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూసేది మనం ఫస్ట్ స్టోరీ చాలా బాగా రాశారు. పేపర్ మీద పెన్ పెట్టి చాలా బాగా రాశారు త్రివిక్రమ్ గారు. సినిమా గ్యారంటీ బ్లాక్ బాస్టర్. అత్తారింటి దారేదిలో ఉందంటే సేమ్ డైరెక్టర్ కదా. ఇప్పుడు రాజమౌళి గారు తీస్తారు, రాజమౌళి గారు యాక్షన్ మూవీస్ తీస్తారు. అలాగనే త్రివిక్రమ్ గారు సెంటిమెంట్ సినిమాలు తీస్తారు. అది అత్త సెంటిమెంట్, ఇది మదర్ సెంటిమెంట్. ఇప్పుడు ఆ డైరెక్టరే కదా సేమ్. అది శ్రీలీల గారు యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగా చేశారు సినిమా. అర్థం కాలేదు. ఆమెకి ఏమి ఇంపార్టెన్స్ ఏం లేదన్న. జస్ట్ త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ ఎలా ఉంటుందో అలానే ఉండిద్ది ఈ సినిమాలో కూడా, అంతే. బాబోయ్ సూపర్. మహేష్ బాబు సంక్రాంతి 2 రోజులు ముందే తీసుకొచ్చాడు. ఈ సంక్రాంతి అలా కొనసాగించాలి. సినిమా అయితే సూపర్ హిట్. లాగ్ అన్నాడంటే లాగి పెడితే ఎంగితా. అర్థమైందా? నువ్వు చూసావా సినిమా? చెప్పినా నేను చూసా కదా, నేను చెప్తున్నా కదా. లాగేంది? సూపర్ ఉంది సినిమా. చెప్పు ఇంకా. శ్రీలీల సూపర్ చేసింది అయ్యా బాబు. ఇప్పుడు వరకు ఏ హీరో కూడా సరిపోలే. మహేష్ బాబు శ్రీలీల అదుర్సు కాంబినేషన్. స్టోరీ అయితే సూపర్ ఉంది. అమ్మ సెంటిమెంట్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. చూడండి, చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సినిమా.
మధ్యలో ఒక మందు సిట్టింగ్ ఉంటది బాసు, దాంట్లో మహేష్ బాబు డాన్స్ చేస్తాడు బాబోయ్, సూపర్ ఉంటది. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే సట్లు సీట్లు మడత పెట్టి విజిల్సే విజిల్స్. ఇగో అందరికీ చెప్తున్నా, వెళ్ళేటప్పుడు పేపర్లు చింపుకుని పోండి, ఎందుకంటే మహేష్ బాబు మామూలుగా చేయలేదు అసలు, ఇప్పుడు వరకు ఎప్పుడూ చేయలేదు. కొత్త మహేష్ బాబు మీరు అందరూ చూడబోతున్నారు. ప్రతి సాంగ్ లో డాన్స్ చేశాడు. గెస్ట్ అపీరియన్సా? ఆయనే గెస్ట్ అపీరియన్స్, మళ్ళీ ఆయనకి ఆయన సినిమాలు ఇంక మళ్ళీ గెస్ట్ అపీరియన్సా? మెయిన్ అసలు మిగతా హీరో ఇప్పుడు సాయి పల్లవి ఉంది, అది గ్రేట్, ఆవిడ గారు గ్రేట్ డాన్సర్, ఆయన డామినేట్ చేస్తున్నాడు ఈ సినిమాలో ఒక రేంజ్ లో. అంటే ఎగ్జాంపుల్ డాన్స్ ప్రకారం సాయి పల్లవినే డామినేట్ చేసేలా బ్రో. 2000% గుంటూరు కారం, నెక్స్ట్ హనుమాన్ వచ్చే ఛాన్స్ ఉంది అంతే. మహేష్ బాబు కోసం చూడాల్సిన మూవీ అన్న. మహేష్ బాబు కోసం చూడాల్సిన మూవీ అన్న. ఓన్లీ మహేష్ బాబు ఎనర్జీ, మహేష్ బాబు డాన్స్ కోసం మాత్రమే. స్టోరీ ఉంది, కాకపోతే మహేష్ బాబు డాన్స్ అండ్ మహేష్ బాబు పంచ్ డైలాగ్ దాన్ని డామినేట్ చేసినాయి. మహేష్ బాబు డాన్స్ కోసం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎప్పుడో చేసిండు అతను, అప్పటి దాని తర్వాత ఇప్పుడు చేసిండు. దానికోసం అయితే మనకు ఫుల్ ఎనర్జీ. అవును, మహేష్ బాబు కోసమే అది. స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో చాలా సింపుల్ స్టోరీ అండి, అది చాలా చాలా సింపుల్ స్టోరీ. కానీ 3 hours అలా కూర్చోబెట్టాడు అందరిని అంతే. ఓన్లీ మహేష్ బాబు కోసమే మూవీ చూడాలి. బట్ ఒకటే ఒక సాంగ్, లాస్ట్ సాంగ్ యాక్చువల్గా ఏంటంటే మేము స్టార్టింగ్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేసినాం. ఆఫ్టర్ 2.5 hours తర్వాత ఆ సాంగ్ వస్తుంది, తర్వాత అందరు కామ్ డౌన్ అయిపోయారు. ఏం లేదు, అదొకటే సాంగ్ ఉంది మూవీలో. ఓకే అన్న, సో అంతే. త్రివిక్రమ్ గారు అంటే ఏంటి, మాటల మాంత్రికుడు కదా, ఆ మాయ చేశాడు అంతే, వేరే లేదు. త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో మొత్తం మహేష్ బాబు ఉంది. మహేష్ బాబులో ఎలాంటి చిన్న ప్రాబ్లం లేదు, ఏదన్నా అయిందంటే కొంచెం త్రివిక్రమ్ గారి నుంచే. అతడు కల్టన్నా, దానికి దీనికి సంబంధం లేదు. కలేజా ఫ్లాప్ అని అయితే నేను అనుకోను, ఎందుకంటే కలేజా ఎన్నిసార్లు వచ్చినా ఇప్పటికీ అది కలేజా చూస్తూనే ఉంటాం. అవును, ఈ సినిమా అయితే ఫ్లాప్ అవ్వదన్న, కలెక్షన్ ప్రకారంగా అయితే డబ్బులు వచ్చేస్తుంది దానికి. బాలే ఎవరో ఇష్టం వాళ్ళది. నేనైతే ఫ్యాన్ గా కాదు, నార్మల్ మూవీ ఫ్యాన్ గా చెప్తున్నా. యావరేజ్ మూవీ, కాకపోతే మహేష్ బాబు దీన్ని తన బ్రాండ్ ఇమేజ్ తోటి దాన్ని హిట్ గా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఎలివేషన్స్ బాగున్నాయి, బీజిఎం అక్కడే ఎలివేషన్స్ కి కొంచెం లైట్ గా తగ్గింది తప్ప సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఎక్కడ మహేష్ బాబు తగ్గలేదు. ఎవరికి ఫ్యాన్స్ కి ఎవ్వరికి డిసప్పాయింట్ కాదు. 100% బ్లాక్ బస్టర్. ఇప్పుడు 100% బ్లాక్ బస్టర్. సంక్రాంతి ఫెస్టివల్, సంక్రాంతి మూవీ ది బెస్ట్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ.